ఆంధ్రప్రదేశ్ తరఫున ఖాళీ అయినటువంటి 4 రాజ్యసభ స్థానాలకి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది. ఎందుకంటే ఎవరు కూడా ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఇప్పటి వరకు ఎవరు పోటీ చేయలేదు. ఆ గడువు కూడా ముగిసిపోయింది. దాంతో ఇప్పుడు ఏపీ నుంచి కూటమి ప్రభుత్వం తరఫున 4 రాజ్యసభకు అయితే వెళ్ళడం జరుగుతుంది. 3 తెలుగుదేశం తరఫు నుంచి, ఒకరేమొచ్చేసి జనసేన నుంచి. వాళ్ళ 4 పేర్లు తెలుగుదేశం తరఫు నుంచి ఏమొచ్చేసి భాష్యం రామకృష్ణ, సతీష్, చింతకాయల విజయ్. ఇక జనసేన నుంచి లింగమనేని రమేష్. వీళ్ళ 4 అయితే ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది. వాస్తవంగా ఇక్కడ తెలుగుదేశంకి 2, జనసేనకు 1, బీజేపీ 1 తీసుకుని అన్నామలయ్య గారిని అటు పంపించాలని చూశారు రాజ్యసభకి. ఎగువ సభకు పంపిస్తే తద్వారా తమిళనాడు నుంచి ఆయనకి ప్రాతినిధ్యం వహించినట్లుంటుంది. అలాగే రాజ్యసభలో కూడా తమిళనాడు నుంచి, అలాగే బీజేపీ తరఫు నుంచి కూడా ఆయనకి ఒక వాయిస్ ఉండే విధంగా ఏర్పాటు చేయాలని చూశారు. కానీ ఈలోగా జరిగినటువంటి పరిణామాలకి అన్నామలయ్య వచ్చేసి పార్టీని వీడి రాజీనామా చేయడం, కొత్త పార్టీ పెడతానని చెప్పడం ఇవన్నీ జరిగిపోయాయి. దాంతో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాజ్యసభని తెలుగుదేశం పార్టీ మొత్తం 3 తీసుకోవడం జరిగింది. అయితే అన్నామలయ్యకి బీజేపీ ఇస్తామని చెప్పినా సరే మొదట్లో చంద్రబాబు నాయుడు మరి ఈ యొక్క స్థానాన్ని ఒక్కసారికి వదిలేయండి, ఇంతకుముందు మేము 2 ఇచ్చాం కదా, ఈసారి మాత్రం మాకు చాలా పోటీ ఉంది కాబట్టి ఈ 3 మేమే చేస్తామని ఇక్కడ ఎవరైతే ఉన్నారో బీజేపీకి చెందినటువంటి రాష్ట్ర అధ్యక్షులు ఆయనకి చెప్పడం జరిగింది. ఈలోగా అన్నామలయ్య కూడా పార్టీకి రాజీనామా చేయడం వల్ల దీని మీద పెద్దగా బీజేపీ ఫోకస్ చేయలేదు.